ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ప్రతిదినం వాగ్దానంతో మీ ముందుకు వచ్చే కృపను దేవుడిస్తున్న విధానాన్ని బట్టి దేవుని స్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతిదినం దేవుని మాటతో ప్రారంభించుకునే కృపను దేవుడు మనందరికీ అనుగ్రహిస్తూ ఉన్నారండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం కూడా దేవుడు ఒక చక్కటి వాగ్దానంతో మనందరితో ఆయన మాట్లాడబోతున్నారు. ఆ వాగ్దాన వచనమును మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 13వ వచనమును మనం చదువుకుందామండి. ఈ దినం మొదలుకొని నేనే ఆయనను, నా చేతిలో నుండి విడిపించగలవాడు ఎవడునూ లేడు, నేను కార్యము చేయగా త్రిప్పివేయవాడు ఎవడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యెషయా ప్రవక్త ద్వారా దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నారు. ఆయన ఏమిటో ఆయన తెలియజేసుకుంటూ, నేనే దేవుడను, నేనే రక్షించువాడను, నేనే ఏదైనా చేయగలవాడను అని తన ప్రజలతో దేవుడు మాట్లాడుతూ 13వ వచనమునకు వచ్చినప్పటికీ ఆయన అంటున్నారు, ప్రియ దేవుని బిడ్డలారా, నేను కార్యము చేయగా త్రిప్పివేయవాడు ఎవడు. నేను కార్యము చేయాలి ఒకరి విషయంలో అంటే నేను చేస్తాను. నేను ఒకరి విషయంలో కార్యము చేయడానికి నేను ఇష్టపడితే దాన్ని ఎవ్వరూ కూడా త్రెప్పలేరు. నేను చేయాలంటే చేస్తాను అని దేవుడు తన వాగ్దానం ద్వారా తన ప్రజలతో ఆయన మాట్లాడుతున్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన కార్యములను జరిగించేవాడు. ఆయన కార్యము చేస్తే ఎవ్వరు ఆటంకపరచాలని ప్రయత్నం చేసినా అది ఎవ్వరి వల్ల సాధ్యము కాదండి. హల్లెలూయా, హల్లెలూయా. అదొక వివాహ విషయంలో అవ్వచ్చు, ఒక ఉద్యోగ విషయంలో అవ్వచ్చు, ఒక చదువు విషయంలో అవ్వచ్చు, లేక కుటుంబ విషయంలో అవ్వచ్చు. ఏ విషయంలోనైనా నీ పట్ల దేవుడు కార్యము చెయ్యాలని ఆయన ఉద్దేశిస్తే దాన్ని ఎవ్వరు కూడా తిప్పలేరు, దాన్ని ఎవ్వరూ మార్చలేరు. ఆయన మనస్సులో నీ ఎడల ఏదైనా ఉద్దేశం నెరవేర్చాలని దేవుడు తన మనసులో అనుకున్నట్లయితే ఆయన ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తానంటున్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అనుకున్న కార్యము మన పట్ల జరిగించాలి అంటే మనము కూడా ఆయన ప్రేమించే వారంగా ఉండాలి, ఆయన స్తుతించే వారంగా ఉండాలి, ఆయనకి ఇష్టలుగా మనం ఉండాలండి. ఆయన చెప్పినట్లు మనం బ్రతకాలి. ఎవరైతే ఆయనకి ఇష్టలుగా బ్రతుకుతారో, ఎవరైతే ఆయన చెప్పినట్లు జీవిస్తారో, ఎవరైతే ఆయన ప్రేమిస్తారో వారి ఎళ్ళ ఆయన కార్యములను జరిగించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కార్యము జరిగించే దేవుడు. దాన్ని చేయడానికి ఆయన ముందుకు వచ్చినప్పుడు దాన్ని ఎవ్వరూ కూడా త్రెప్పలేరండి. ఎవరైనా దాన్ని ఆపాలని ప్రయత్నము చేసినా అవన్నీ కూడా నిష్ప్రయోజనం అయిపోతాయి, అవన్నీ కూడా సఫలము అవ్వవు దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుడు ఉద్దేశించాడు నీ పట్ల ఆయన కార్యము చేయాలని. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఏ విషయంలోనైనా ఆయన అనుకున్న దానిని నెరవేర్చే దేవుడు, ఆయన చేస్తానన్నది చేసే దేవుడండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 24 నుండి మనం చూసినట్లయితే ఇక్కడ సిరియా రాజైన బెన్హదదు దేవుని బిడ్డలారా ఒక దినాన్న సోమ్రోను పట్టణమును ముట్టడి వేశాడు. సోమ్రోను పట్టణమును ముట్టడి వేసి ఎవ్వరు కూడా భయముతో దేవుని బిడ్డలారా సిరియా రాజైన బెన్హదదునకు భయపడి ఎవ్వరు కూడా బయటకు రాలేని పరిస్థితి. ఈ ముట్టడి వేసి దేవుని బిడ్డలారా వారు ఎవ్వరు కూడా బయటకు వచ్చి ఆహారము కూడా లేని పరిస్థితి, భయంకరమైన కరువు, ఆకలితో అలమటించే పరిస్థితులు, యుద్ధము వాతావరణం అక్కడ ఏర్పడింది. దేవుని బిడ్డలారా, ఎవరు బయటకు వచ్చినా చనిపోతారనే భయంతో ఎవ్వరు కూడా రాని పరిస్థితి, ఒక కఠినమైన ఆంక్ష దేవుని బిడ్డలారా సోమ్రోను పట్టణంలో ఏర్పడింది. అయితే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఒక దినాన్ని దేవుడు ఎలీషా ప్రవక్త ద్వారా రాజుతో దేవుడు మాట్లాడుతున్నారు. రేపు ఈ సమయానికి అని చెప్పి చూడండి, 7వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్లయితే 7వ అధ్యాయము 1 నుండి మనం చదివితే, అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను,
యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు సోమ్రోను ద్వారమందు రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు, రూపాయి ఒకటింటికి 2 మానికల యవ్వలును అమ్మబడును. అందుకు ఎవని చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగు జరుగునా అని ఆ దైవజనుడితో ప్రత్యుత్తరమియ్యగా, అతడు, నీవు కన్నులారా దాన్ని చూచెదవు గాని దానిని తినకుందువని అతనితో చెప్పెను. హల్లెలూయా. ఎందుకంటే ప్రియదేని బిడ్డలారా, సోమ్రోను పట్టణములో భయంకరమైన కఠినమైన కరువు ఏర్పడిందండి. ఎటువంటి కరువు ఏర్పడిందంటే, ఒక స్త్రీ ఇంకొక స్త్రీ పిల్లను చంపుకొని తినే పరిస్థితి, ఆకలితో అలమటిస్తూ ఆకలిని సహించలేక అటువంటి భయంకరమైన ఘోరమైన కరువు సోమ్రోను పట్టణంలో ఉందండి. ఆ సమయంలో దేవుడు మాట్లాడుతున్నారు ఎలీషా ప్రవక్త ద్వారా రాజుతో, రేపు ఈ వేళకు 1 రూపాయికి సన్నని పిండి అమ్మబడుతుంది, అంతేకాకుండా యవలు కూడా అమ్మబడతాయి అన్నప్పుడు రాజు దగ్గర ఆనుకొని ఉన్న ఒక అధిపతి, రాజు కింద పనిచేస్తున్న ఒక అధిపతి అంటున్నాడు, దేవుడు ఆకాశం నుండి కిటికీలు తెరిచినను అంతటి ఆహారము రేపటికి రావడం కష్టం, ఇది అసాధ్యమని దేవుని బిడ్డలారా ఆ అధిపతి మాట్లాడినప్పుడు ఎలీషా దేవుని ఆత్మపూర్ణుడే అంటున్నాడు, నీవు దీన్ని చూస్తావు కనులారా, రేపు పిండి అమ్మబడుతుంది, రేపు యవలు అమ్మబడతాయి, జనులకు సమృద్ధి అయిన ఆహారం రేపటికి దేవుడు ఇవ్వబోతున్నాడు, అయితే నువ్వు చూస్తావు కానీ దానిని తినవు అని ఎలీషా ప్రవక్త మాట్లాడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు దేవుని బిడ్డలారా నేను ఈ వాక్యాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నానంటే, దేవుడు కార్యము చేయగా దాన్ని త్రిప్పివై వారు ఎవరు కూడా ఉండరండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే 3వ వచనం 7వ అధ్యాయంలో చూస్తే, అప్పుడు పట్టణపు గుమ్మము వద్ద 4 కుష్ఠరోగులు, పట్టణము గుమ్మము దగ్గర 4 కుష్ఠరోగులు ఉన్నారండి. వీరు అనుకుంటున్నారు ఆకలితో మనం చనిపోతాం, ఇక్కడ ఉన్నా మనం చనిపోతాం, అందుకే మనం సిరియనులు గుంపు కూడి ఉన్నారు కదా, సిరియన్లు పట్టణము చుట్టూ ముట్టడి వేశారు కదా, వారి యొద్దకు మనం వెళ్ళిపోదాం, వారు మనల్ని బ్రతకనిస్తే బ్రతుకుదాం, వారు చంపేస్తే చనిపోదాం, ఇక్కడ ఉండుట కంటే అక్కడికి వెళ్ళిపోతే మేలని ఈ 4 కుష్ఠరోగులు దేవుని బిడ్డలారా వారు సిరియనుల దండు దగ్గరికి వెళ్ళారు. దేవుని బిడ్డలారా, వీరు వెళుతున్నప్పటికీ దేవుడు అక్కడ కార్యం జరిగిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఏ కార్యం అని మనం చూసినట్లయితే చూడండి 6వ వచనంలో, యెహోవా రథముల ధ్వనియు, గుర్రముల ధ్వనియు, గొప్ప సమూహముల ధ్వనియు సిరియన్ల దండునకు వినబడినట్లు చేయగా, వారు మన మీదకి వచ్చుటకై ఇశ్రాయేలు రాజు హిత్తీల రాజులకును ఐగుప్తీల రాజులకును బత్తిమిచ్చి ఉన్నాడని సిరియన్లు ఒకరితోనొకరు చెప్పుకొని లేచి తమ గుడారముల యొద్ద నుండి వారు పారిపోయినట్లు దేవుని వాక్యంలో చూస్తాం. వారు తెచ్చుకున్న ఆహార వస్తువులు అవ్వచ్చు, వారు తెచ్చుకున్న పశువులు అవ్వచ్చు, దేవుని బిడ్డలారా వారు తెచ్చుకున్న బంగారు వస్తువులు అవ్వచ్చు, సమస్త సామ్రాజ్ఞి కూడా అక్కడ వారు విడిచిపెట్టి వారు వెళ్ళిపోయారు. దేవుని బిడ్డలారా దేవుని వాక్యంలో చదివినట్లయితే మనకు కనబడుతుందండి. ఈ కుష్ఠరోగులు వచ్చారు, అక్కడ ఎవ్వరూ కనబడట్లేదు. వారు వెళ్ళి దేవుని బిడ్డలారా కొంత ఆహారం అక్కడ ఉన్నప్పుడు వారు తిని కొన్ని సామాన్లు తీసుకొని వెళ్ళి వారు ఒక దగ్గర దాచిపెట్టుకున్నారు, మరలా వస్తూ ఉన్నారు, మరలా కొన్ని సామాన్లు వెతుకుతూ ఆహారం దాచుకుంటూ ఉన్నారు. అయితే వారిలో ఒకడు అంటున్నాడు, మనం చేస్తున్నది చాలా తప్పు, మన కడుపులు మనం నింపుకుంటున్నాం, పట్టణంలోనికి వెళ్ళి ఇక్కడ ఆహారం ఉందని మనం తెలియజేసినట్లయితే వారు తీసుకుంటారు కదా అని రాజునకు సమాచారం తెలియజేసినప్పుడు దేవుని బిడ్డలారా రాజు 5గురిని పంపించినట్లు దేవుని వాక్యంలో చూస్తాం. వారు వచ్చి అక్కడ పడి ఉన్న ఆహారం అంతటినీ చూచి దాన్ని తీసుకొని వచ్చి దేవుని బిడ్డలారా దేవుడు ఎలీషా ప్రవక్త ద్వారా చెప్పినట్లుగానే రేపు ఈ వేళకు అని దేవుడు చెప్పినట్లుగానే దేవుని బిడ్డలారా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి 7వ అధ్యాయం 16వ వచనంలో, జనులు బయలుదేరి సిరియన్ల దండుపేటను దోచుకునిరి, కాబట్టి యెహోవా మాట చొప్పున రూపాయి ఒక్కటింటికి 1 మానిక సన్నని పిండియు 2 మానికల యవ్వలను అమ్మబడెను. హల్లెలూయా. దేవుడు చెప్పినట్లుగానే, అంటే ఆయన కార్యము చేస్తే దాన్ని త్రిప్పిన వారు ఎవరున్నారు?
అని మనం వాగ్దానం చదువుకున్నాం. ఇక్కడ దేవుడు చెప్పారు, రేపటికి ఏమంటే కఠినమైన పరిస్థితులు ఆ సమయంలో ఉన్నాయి, ఆహారం లేని పరిస్థితులు ఉన్నాయి, ఒక తల్లి వేరొక బిడ్డను చంపుకొని తినే పరిస్థితులు అక్కడ ఏర్పడ్డాయి. కానీ దేవుడు కార్యం చేస్తే దాన్ని ఆపగలిగిన వారు ఎవరున్నారండి? దాన్ని త్రిప్పివేయవారు ఎవరున్నారు దేవుని బిడ్డలారా? అంటే దేవుడు పూనుకుంటే, దేవుడు ఉద్దేశిస్తే ఆయన ఏమైనా చేయగలరు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఏ అధిపతి అయితే దీన్ని నమ్మలేదో ఆ అధిపతిని ద్వారము దగ్గర రాజు పెట్టాడు. దేవుని బిడ్డలారా, ప్రజలు ఆహారము తీసుకోవాలని తొందరపాటులో వారు అటు ఇటు తిరుగుతున్నప్పుడు తొక్కిసలాటలో ఆ అధిపతి మరణమైనట్లు దేవుని వాక్యంలో మనకి కనిపిస్తుంది. 18, 19 చదివినట్లయితే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎలీషా ప్రవక్త ద్వారా మాట్లాడినట్లే నీవు దీన్ని చూస్తావు కానీ తినవు అనే మాట అక్కడ నెరవేర్పు జరిగిందండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎందుకు నేను ఈ వాక్యాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నానంటే, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా, ఎటువంటి కఠినమైన శ్రమలు ఎదురైనా దేవుడు మన విషయంలో పూనుకుంటే, దేవుడు మనల్ని శ్రమల్లోండి విడిపించాలనుకుంటే, దేవుడు అనారోగ్యంలో బాగు చేయాలని ఆయన మనస్సులో తలస్తే దాన్ని ఆపగలిగిన వారు ఎవ్వరూ లేరు, దాన్ని త్రిప్పివేయగలిగిన వారు ఎవ్వరూ లేరని దేవుడే యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. గనుక దేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసం ఉంచుదాం. ఆయన కార్యములను జరిగించే దేవుడు, నీ పట్ల ఆయన కలిగిన ఉద్దేశాలన్నిటినీ కూడా నెరవేర్చే దేవుడు. అయితే నీవు నమ్మలేకపోతున్నావేమో. ఈ అధిపతి వలె ఒకవేళ నమ్మలేని స్థితిలో నీవు ఉండినట్లయితే, వాక్యం వింటున్న నీవు దేవుడు శక్తి కలిగిన వాడని, ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడని నమ్మమని ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మే మనస్సు నీకు ఉండినట్లయితే, ఆయన ఎటువంటి వాడో నువ్వు ఎరిగే హృదయం నీకు ఉండినట్లయితే, ఆయన శక్తి కలిగే కార్యాలను విశ్వసించినట్లయితే, నువ్వు ఏ కార్యాల విషయంలో అయితే ప్రార్థన చేస్తున్నావో, ఏది నీ పట్ల జరగాలని నీవు ఆశ కలిగి ఉన్నావో, ఆశలన్నిటినీ కూడా నెరవేరుస్తానని, నేను కార్యము చేయగా దాన్ని త్రిప్పివేయవాడు ఎవడు అని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు గనక ఆయన కార్యము చేయాలని మన విషయంలో ఆయన ఉద్దేశించి ఉన్నారు. మనల్ని దీవించాలని ఆయన ఉద్దేశించి ఉన్నారు. మన అక్కర్లు తీర్చాలని ఆయన ఉద్దేశించున్నారు. దాన్ని పొందుకునే విశ్వాసం ప్రభువా నాకు దయచే, దాన్ని పొందుకునే ఆత్మీయతను నాకు దయచే, దాన్ని పొందుకునే ఆత్మీయుడిగా, ఆత్మీయురాలుగా నన్ను దీవించునైనా అని ఉదయకాల సమయంలో నువ్వు ప్రార్థన చేసినట్లయితే, నువ్వు ఏ విషయంలో ప్రార్థన చేస్తున్నావో, ఒక వివాహ విషయంలో ప్రార్థన చేస్తూ ఉన్నావా, నీకు దేవుడు ఆయన చిత్తములో ఉన్న కుటుంబాన్ని ఇవ్వడానికి ఆయన ఉద్దేశిస్తూ ఉన్నారు. ఒక ఉద్యోగ విషయంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావా, నువ్వు ఏ ఉద్యోగం కావాలని ప్రార్థన చేస్తున్నావో దాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. నువ్వు ఏ విషయంలో దేవుణ్ణి అడిగినా, నీ భవిష్యత్తు ఎలా ఉండాలని నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నావో ఆ కార్యం నెరవేర్చగలిగిన శక్తి కలిగిన దేవుని మనం కలిగి ఉన్నాం గనక ఈ వాగ్దాన మాటను నమ్మి నా పట్ల ఆయన కార్యము జరిగించే దేవుడని విశ్వసించి దేవుని ద్వారా కార్యాలను పొందుకుందాం. దేవుడు తన వాగ్దాన మాటలను దీవించునుగాక. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీభవించాలని ప్రభు పేడ తెలియజేస్తూ ఉన్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్యా, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ఉదయకాలం చక్కటి వాగ్దానం ద్వారా మా అందరితో మీరు మాట్లాడారు. మీ స్తోత్రాలు. నిజమే తండ్రి, మీరు కార్యము చేయగా దాన్ని త్రిప్పివేయవారు ఎవరున్నారయ్యా? ఎందుకంటే సమస్తము నీదే, సృష్టి అంతటిని కలుగు చేసిన వాడు నీవే అయ్యా. ఇగో ప్రభు, మమ్ములను నిర్మించి మాలో జీవాత్మనిచ్చి జీవింపజేసిన వాడువు నీవే అయ్యా. నీ స్తోత్రాలు. మీకు అసాధ్యమైందంటూ ఏది ఉంది తండ్రి? ఏమీ లేదు గనుక నువ్వే కార్యమునైనా చేయగలిగిన వాడవని విశ్వసించి మీ ద్వారా అద్భుత కార్యాలు పొందుకునే కృప ఈ వాగ్దాన మాటలు విన్నా బిడ్డలందరికీ దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. తండ్రి, మీకు వందనాలు. దినమంతయు మీ కృపను అనుగ్రహించండి, దినమంతయు మీ కాపుదల దయచేయండి అయ్యా. నీ స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఎవరైనా బలహీనులుగా ఉదయకాల సమయంలో ఉంటే మీ గాయపడిన హస్తం ద్వారా వారి సర్వ శరీరంలో తాకి పరిపూర్ణ ఆరోగ్యం దయచేయండి. ప్రయాణంలో ఉన్నవారికి మీ కృప, మీ కాపుదల, మీ సంరక్షణ తోడుగా ఉంచమని, దినమంతా నీ కృపను అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది. అప్పవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్,
ఆమెన్. ఆమెన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమెన్.